హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఫ్యాన్లు అయితే బిగించడానికి మొత్తం సెట్ చేస్తున్నారు. ఇంకా గృహప్రవేశం అయితే అయిపోయింది కదా, ఇంకా ఫ్యాన్లు సెట్ చేసి షిఫ్ట్ అయిపోవడమే ఉంది. ఇంకా పెయింటింగ్ పని కూడా ఉంది, అది కూడా చేయించేస్తున్నాము. ఇంట్లో దిగేటప్పుడు ఫ్యాన్లు బిగించుకుందాం అనుకున్నాము, కానీ అప్పటికి సెట్ చేయడానికి అవ్వలేదు, టైం సాలలేదు. సో ఇప్పుడైతే మేము అంత అయిపోయిన తర్వాత ఫ్రీగా చేయించుకుంటున్నాము. సెకండ్ కోటింగ్ కూడా ఇప్పుడే వేయించుకుంటున్నాము. ఈ పెయింటింగ్ మొత్తం 1 డేలో పూర్తి చేసేసారు సెకండ్ కోటింగ్. ఇంకా మేడ మీద కూడా మొత్తం పెయింటింగ్ కలర్ మొత్తం మార్చేసాము. మెట్ల కలరు ఫస్ట్ ఇంకో కలర్ ఉండేది, ఇప్పుడు ఇంకో కలర్ మార్చేసాము. ఫస్ట్ అయితే లైట్ కలర్ ఉండేది, సో లైట్ కలర్ అయితే మాపు రంగులో కనిపించట్లేదని ఇంకా సెకండ్ కోటింగ్కి ఈ కలర్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇదైతే ఇంకా పెయింటింగ్ పని అయితే అయిపోతుంది ఓ పక్కన. ఇంకా షిఫ్ట్ అవ్వడానికి సామాన్లు షిఫ్ట్ చేయాలి, ఇంకా అదొకటే ఉండిపోయింది. అదే అసలైన పెద్ద టాస్క్. సామాన్లన్నీ తీసుకురావడానికి ముందే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాం. మేమైతే ఒకటి తెచ్చి ముందు రోజు నుంచే షిఫ్ట్ చేసాము సామాన్లన్నీ. ఇంకా మా వాళ్ళు అయితే చూడండి ఎలాగ ఆడుతున్నారో. ఓపెన్ ప్లేస్లో ఆడుకోవడానికి బాగుంది అనేసి మా ఆయన మొత్తం క్లీన్ చేస్తారు ఇదంతా. ఇంకా మా వాళ్ళు అయితే క్రికెట్ ఆడేస్తున్నారు. మా చిన్నోడైతే ఇంకానా క్రికెట్ ఆడడం కూడా రాదు కానీ బిల్డప్ ఇస్తున్నాడు మా చిన్నోడైతే. చిన్నోడు ఏం చేస్తున్నామ్మా? ఏం చేస్తున్నావు? ఇంకా మా వాళ్ళు అయితే ఎలాగ ఆడేసుకుంటున్నారు. మేము షిఫ్ట్ అయ్యే టైం కరెక్ట్గా స్కూల్ సెలవులు కూడా వచ్చేసాయి మా ప్రాణం తీసేయడానికి. ఓ పక్క వాళ్ళని చూసుకుంటూ షిఫ్ట్ అవ్వడం అంటే చాలా కష్టమైంది కొంచెం, కానీ మా పెద్దోడైతే కొంచెం హెల్ప్ చేశాడు. ఇంకా మా ఆయన అయితే బీరువా మొత్తం పెయింటింగ్ మొత్తం గోకేసి కొత్త పెయింటింగ్ వేద్దామని దాని గురించి చూస్తున్నారు. ఇంకా మా బీరువా చూసారా ఎలా ఉందో, ఎంత దారుణంగా చేశారు మా వాళ్ళు అయితే. ఈ బీరువాని గ్లాసులతో గరిటెలతో గోకి ఎలా చేశారు, కావాలని చేశారు ఇది. అందుకే మా ఆయన ఇది మొత్తం క్లీన్ చేసి మొత్తం కొత్త బీరువాలో చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇదంతా చేస్తున్నారు. ఇంకా బీరువా సంగతి అయితే మా ఆయన చూసుకుంటున్నారు. నేనైతే మొత్తం చెప్పాను కదా సామాన్లన్నీ షిఫ్ట్ చేయాలనేసి. చాలా వరకు ముందు రోజే పైన ఉన్న సామాన్లన్నీ తోమేసి అన్నీ రెడీగా ముందు రోజే షిఫ్ట్ చేసాను. ఎందుకంటే పక్కనే కదా, పెద్ద దూరం అయితే కాదు, అందుకే నేనైతే ముందు రోజు షిఫ్ట్ చేశాను. ఇంకా మిగతావన్నీ ఆ రోజు సండే ఒకటి వచ్చింది, సో ఆ రోజే మొత్తం అన్నీ పట్టుకొచ్చి సర్దేద్దామని తెచ్చుకుంటున్నాము. కబోర్డ్లో అవి అన్ని సామాన్లన్నీ కలిపి దానికి సెపరేట్గా పట్టుకొస్తున్నాను. ఎందుకంటే గాజు ఐటెం మొత్తం పగిలిపోద్దని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఇంకా బీరువాలో బట్టలు ఇవన్నీ వేరేగా తీసుకొస్తున్నాము మొత్తం అన్నీ. ఇల్లు షిఫ్టింగ్ అంటే చాలా పెద్ద పని. నాకైతే మా అమ్మ కొంచెం హెల్ప్ చేసింది, సో అందుకే ఫాస్ట్గా పని అయితే అయ్యింది. కానీ ఎలా చూసుకున్నా 5 days పట్టింది మొత్తం అన్నీ సర్దుకోవడానికి. మేమైతే ఏప్రిల్ 22 అయితే గృహప్రవేశం చేసాము, కానీ మే 8ని షిఫ్ట్ అయ్యాము. అంటే 15 days పట్టింది మేము షిఫ్ట్ అవ్వడానికి. ఎందుకంటే మొత్తం పెయింటింగ్స్ పని అది ఉంది కదా, అందుకే లేట్ అయ్యింది. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 days తర్వాత మేము గిఫ్ట్స్ ఓపెన్ చేసాం. ఎలాంటి వాళ్ళైనా సరే గిఫ్ట్స్ అనేసరికి వెంటనే ఓపెన్ చేసేస్తారు. మాకైతే ఓపిక లేక మొత్తం గిఫ్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి వదిలేసాము. ఇంకా ఇంట్లో దిగిన రోజు మా వాళ్ళు గోల్ చేస్తే ఇంకా మొత్తం అన్నీ ఓపెన్ చేసాము. నాకన్నా మా చిన్నోడు, మా పెద్దోడు, మా ఆయన ఓపెన్ చేసిన గిఫ్ట్స్ ఎక్కువ, నేను చాలా తక్కువ. ఎందుకంటే ఎవరు ఏమి ఇచ్చారన్నది రాసుకోకపోతే మళ్ళీ గుర్తుండదు అనేసి నేనైతే మొత్తం రాసుకుంటున్నాను. 1, 2 ఓపెన్ చేశాను నాకు తెలిసి, మిగతావన్నీ వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఇంకా మా చిన్నోడైతే ఇంకా చెప్పక్కర్లేదు, గిఫ్ట్లు అనేసరికి ఇంకా ఆతృత ఎక్కువైపోయి చూడండి ఎలా ఓపెన్ చేసేస్తున్నాడు. వంట పని అంతా మా అమ్మ చూసుకుంటుంది, సో అందుకే వంట పని నాకు లేదు.
ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకనేసి గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము. ఇన్ని పనులన్నీ వదిలేసుకొని గిఫ్ట్స్ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాము, నేను మా ఆయన మా పిల్లలు కూడా. ఇంకా గిఫ్ట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఓపెన్ చేసింది తక్కువైనా మా పిల్లలు ఓపెన్ చేసింది చాలా ఎక్కువ. ఇంకా అంతేకాదు, గిఫ్ట్లో కాఫీ కప్పుల సెట్లు వచ్చాయి, ఇంకా బిర్యానీ పాన్ వచ్చింది బిర్యానీ చేసుకోవడానికి. ఇదైతే మా ఇంటి ఓనరమ్మ ఇచ్చింది, నాకైతే బాగా నచ్చింది ఈ గిఫ్ట్ అయితే. ఇంకా చాలా అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి. గిఫ్ట్స్, ఫోటో ఫ్రేమ్స్, వాచ్లు ఇవన్నీ వచ్చాయి. ఇంకా ఇవే కాదు, మేము ఇంట్లో దిగినప్పటికీ ఒక ఆవిడ మాకు బింది కూడా ఇచ్చింది గిఫ్ట్ కింద. అది ఇంకా మేము సామాన్లు కూడా షిఫ్ట్ అయిపోయిన నెల రోజులకి మేము ఉన్న వీధిలో ఆవిడ ఒక వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. అదైతే చాలా బాగుంది. అదైతే నేను ఈ వీడియోలో పెట్టలేదు, ఎందుకంటే మేము దిగిన నెల రోజులకి ఇచ్చింది. సో అదైతే నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. అసలైతే గిఫ్ట్స్ అన్నీ ఆర్డర్ వైజ్గా ఓపెన్ చేద్దామని, అందుకే లేట్గా మేము ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. 15 days పట్టినా సరే మా పిల్లలు ఇద్దరూ ఇంట్లో ఉండడం వల్ల ఇంకా వాళ్ళ ముందు ఓపెన్ చేసేసరికి ఆర్డర్ వైజ్గా అయితే రాలేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఓపెన్ చేసేసారు, అందుకే పేర్లు అయితే చదవడానికి అవ్వలేదు. కానీ నేనైతే నోట్ చేసుకున్నాను ప్రతిదీ ఎవరేమి ఇచ్చారన్నది. ఇంకా మా వాడైతే చూడండి ఎంత గోల చేసేస్తున్నాడో, మా పిల్లడి చేత ఓపెన్ చేయించనివ్వట్లేదని. ఇంకా మా పెద్దోడు, మా చిన్నోడు, మా ఆయన ముగ్గురు మొత్తం గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. అన్ని వినాయకుల కన్నా ఈ వినాయకుడు అయితే బాగుంది, క్రిస్టల్ వినాయకుడు. అంతేకాదు 3D వినాయకుళ్ళు అయితే 2 వచ్చాయి మొత్తం. ఇదైతే క్రిస్టల్ వినాయకుడు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేసిన గిఫ్ట్ అయితే చెరీ వాళ్ళ స్కూల్ మేడం ఇచ్చారు. ఈ గిఫ్ట్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో. ఇంకా మా వాళ్ళ ఆత్రత చూడండి, 1 by 1 ఎలాగ. మా పెద్దోడు, మా చిన్నోడు చూడండి, ఆయనకి మించిన ఫోటో ఫ్రేమ్ అయినా సరే ఎలా పడిపోయాడో చూడండి. అది పట్టుకోలేకపోతున్నాడు, అయినా సరే ఓపెన్ చేసేయాలన్న ఆత్రత. ఎలాగైతేనే మొత్తానికి సాధించేస్తున్నాడు ఆ ఓపెన్ చేయడం ఫోటో ఫ్రేమ్ని. ఇప్పుడు అందులో ఏముందని ఎంత ఫాస్ట్గా ఓపెన్ చేస్తున్నాడో చూడండి. శివుడు పార్వతి ఫోటో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మా చిన్నోడిది, మా ఆయనది. మా ఆయనకు ముందే శివుడు పార్వతి అంటే బాగా పిచ్చి, అందుకే ఫేస్ వెలిగిపోతుంది. ఇంకా మా పెద్దోడు చూడండి ఎలా ఓపెన్ చేసేస్తున్నాడు, గ్యాప్ ఇవ్వలేదు అసలు. ఒకరి తర్వాత ఒకరు ఓపెన్ చేసేస్తున్నారు. మా చిన్నోడు ఇన్ని ఓపెన్ చేసినా సరే ఇంకా బిల్డప్ చూడండి, నేనేం ఓపెన్ చేయలేదని ఎలా ముఖం పెట్టాడు, ఏడుపు ముఖం పెట్టేసాడు. ఇంక ఇదైతే మా పిన్నాళ్ళు ఇచ్చారు వినాయకుడు ఫోటో. అన్నిటికన్నా ఇదే పెద్ద ఫోటో. ఇంకా రాధాకృష్ణుల ఫోటోలు, వినాయకుడి ఫోటోలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకా ఇదైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా వచ్చింది, అదే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా చూడండి ఎంత బాగుందో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో, రాధాకృష్ణుల ఫోటో, ఇదైతే వాళ్ళ ప్రైవేట్ మేడం ఇచ్చారంట రాధాకృష్ణుల ఫోటో. ఇంకా మొత్తం అన్నీ మ్యాక్సిమం ఒక 10 గిఫ్ట్స్ వరకు ఫోటో ఫ్రేమ్సే వచ్చాయి, మిగతావన్నీ ఇంట్లో యూజ్ అయ్యేవి వచ్చాయి. ఇంకా రాధాకృష్ణులు అయితే చాలా వచ్చాయి. ఈ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటూ మేము టైం కూడా చూసుకోలేదు, భోజనం టైం దాటిపోయింది. మా వాళ్ళైతే గిఫ్ట్స్ వచ్చిన ఆనందంలో కనీసం భోజనం కూడా చేయకుండా ఎలా ఓపెన్ చేస్తున్నారో చూడండి.
ఇంకా మా చిన్నోడికైతే ఈ 3D వినాయకుడు బాగా నచ్చేసింది. ఉదయం స్టార్ట్ చేసాం గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు సగంలో ఇది కనిపించింది. అప్పటి నుంచి లాస్ట్ ఇంకా పైన ఎత్తుబెట్టేంత వరకు ఆ ఫోటోతోటే ఉండిపోయాడు మా చిన్నోడైతే. ఇంకా మా పెద్దోడికైతే ఇది నచ్చేసింది, ఈ ఫోటో ఫ్రేము. కానీ ఈయన గారు మాత్రం అలా పట్టుకొని తిరగలేదు, పక్కనెట్టి వదిలేసాడు. మా చిన్నోడు మాత్రం ఆ ఫోటో ఫ్రేమ్ తోటే అలా ఉండిపోయాడు. అంత బాగా నచ్చేసింది 3D వినాయకుడు మాత్రం. మా ఈ గిఫ్ట్స్ ఆర్డర్ వైజ్లుగా చూపించలేదనేసి ఏమనుకోకండి, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ అవ్వవు కదా. పిల్లలు లేనప్పుడు చేద్దామంటే మా వాళ్ళు ఫీల్ అవుతారనేసి అదొక ఇది. అందుకే మ్యాక్సిమం 15 days పట్టింది ఈ ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడానికి. అలాగైనా సరే ఆర్డర్ వైజ్గా తీయలేకపోయాము. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇంకా నా పని అయితే గిఫ్ట్స్ ఎవరెవరు ఇచ్చారన్నది ఓపెన్ చేస్తుంటే, వీళ్ళు ఓపెన్ చేస్తుంటే నాకు రాసుకోవడంతో పని అంతా అయిపోయింది. ఇంక ఈ గిఫ్ట్స్ పని అయిపోయిన తర్వాత అప్పుడు భోజనాలు అయ్యాక మొత్తం ఇల్లంతా సర్దడం స్టార్ట్ చేశాను. మా అమ్మ అయితే వంట చేసింది, సో వంట పని కూడా లేదు. అందుకే ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాము సామాన్లు సర్దడం మానేసి. సో ఫ్రెండ్స్, మీకైతే మా గిఫ్ట్స్ నచ్చేయలేదన్నది కామెంట్లో చెప్పండి. అంతేకాదు లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఇంకా గిఫ్ట్స్ అన్నీ మ్యాక్సిమం అన్నీ ఓపెన్ చేసినట్టే. ఇంక లాస్ట్ అయితే ఒకే ఒక్క గిఫ్ట్ ఉండిపోయింది, అది ఓపెన్ చేస్తున్నారు. ఈ గిఫ్ట్ అయితే మా ఆయనకు బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చింది, ఫోటో కూడా కాదు గిఫ్టే వచ్చింది. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్. సో ఫ్రెండ్స్, గిఫ్ట్స్ ఓపెనింగ్ పని అయితే అయిపోయింది. ఇంక మా చిన్నోడైతే ఇలా లెక్క పెట్టాడు మొత్తం గిఫ్ట్స్ అన్నీ. ఇంకా మేమైతే ఇంకా గిఫ్ట్స్ దగ్గరే ఉండిపోతే పని అవ్వదనేసి ఇంకా గిఫ్ట్స్ మొత్తం పక్కన పెట్టేసి ఇల్లు మొత్తం సర్దుకోవడంలో ఉన్నాము. పేపర్లు అయితే వేస్తున్నాము కబోర్డ్స్లోని. మా ఇంటిని చూసి అయితే భయపడకండి, ఈ సామాన్లన్నీ చూసి.
ఇవన్నీ మొత్తం అన్నీ మ్యాక్సిమం చాలా వరకు సాయంత్రానికి సర్దేశాను. కానీ 5 days పట్టింది మొత్తం అన్నీ పూర్తయ్యేలాగా సర్దుకోవడానికి. కిందనైతే పేపర్లు వేసాను. ఇంకా పై ఆరలోనైతే పేపర్లు వేయడానికి అందలేదని కుర్చీ తెచ్చుకోవడానికి వెళ్ళాను. కుర్చీ తెచ్చుకొని వేసుకొని పేపర్స్ అయితే మొత్తం అన్నీ సర్దేశాను. ఇంక ఇల్లు మొత్తం సర్దడంలో ఉండిపోయాము ఆ రోజంతా. నేనైతే తెచ్చినట్టు ఒకటి సర్దేస్తూనే ఉన్నాను. కబోర్డ్లోకి కావాల్సిన బట్టలు అవన్నీ తెచ్చి మొత్తం సర్దేశాను. ఇంకా బీరువాల్లోకి కావాల్సినవి అవి అన్నీ తెచ్చి ఈ చిన్న మంచం మీద అయితే పెట్టేసాము. ఇంకా బీరువా అది తెస్తారనేసి ఇంకా మొత్తం అన్నీ ఇక్కడే వదిలేసాము. ఇంకా తలగళ్ళు అవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మా ఇంటి సామాన్లు షిఫ్టింగ్. చాలా అంటే చాలా పెద్ద పని నా వరకు. ఇంకా మా ఓడైతే చూడండి ముఖం ఎలా పెట్టాడో. ఫోన్ కావాలంట పాపం, అందుకే ఏడుపు. చేసి కొద్ది పనే వస్తుంది కానీ తరగట్లేదు. పాపం బాగా అలిగాడు ఫ్రెండ్స్ మా ఓడైతే. ఫోన్ పాపం ఉదయం నుంచి ఫోన్ ఇవ్వలేదని ఆటలో పడిపోయాడు. ఉదయం నుంచి ఇప్పుడైతే ఇవ్వలేదని అలిగాడు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ఇల్లు అయితే ఇలా సర్దుకోవడం సగం అయ్యింది. ఇంకా చాలా అంటే చాలా పని ఉంది. సో మీకు ఎలా నచ్చింది మా వీడియో కామెంట్లో చెప్పండి. అంతేకాదు లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.